బలిచక్రవర్తి నిర్వహిస్తున్న యాగానికి శ్రీ మహావిష్ణువు వామనమూర్తి అవతారంలో వెళ్ళగా వామనమూర్తిని చూసిన బలిచక్రవర్తి సకల మర్యాదలు చేసి నిన్ను చూస్తుంటే ఏదో అడగాలని వచ్చినట్టు ఉన్నావు, నీకు ఏమి కావాలో కోరుకో ఇస్తాను అని అనడంతో వామనుడు నాకు నా పాదములతో 3 అడుగులు కొలిస్తే ఎంత భూమి వస్తుందో నాకు అంత భూమిని దానంగా ఇవ్వమని అడుగుతాడు. వామనుడు కోరిన కోరికలోని అంతరార్థం తెలియక బలిచక్రవర్తి నవ్వుకుని వామనుని కోరికని తీరుస్తాను అంటాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న రాక్షస గురువైన శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఇతను ఎవరనుకున్నావు, 3 అడుగుల దానం నెపంతో నీ సకల సంపదను ఐశ్వర్యాన్ని నీ ప్రాణాలను హరించడానికి వచ్చిన శ్రీహరి అని వారించాడు. తన ఎదురుగా ఉన్నది శ్రీ మహావిష్ణువు అని తెలిసిన, తన ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుంది అని తెలిసిన బలిచక్రవర్తి 3 అడుగుల నేలను దానం చేస్తాడు. దానం స్వీకరించిన వామనుడు మెల్లమెల్లగా పెరిగి ఒక కాలి పాదంతో భూమిని మరొక పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాడు. 3వ పాదం కొలవడానికి నీ దగ్గర భూమి లేదు అని వామనుడు అనడంతో బలిచక్రవర్తి ఓ బ్రాహ్మణోత్తమ, నేను నీకిచ్చిన మాటను నిజం చేస్తాను అని నీ పాదమును నా తలపై పెట్టు, నీకు కావలసిన 3వ